ఆదివారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే దాన్ని పుష్యార్క యోగం అనే పేరుతో పిలుస్తారని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఈ పుష్యార్క యోగం ఉన్న రోజు కొన్ని పనులు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ముఖ్యమైనది ఏంటంటే బంగారం కొనుక్కోవటం లేదా వెండి కొనుక్కోవటం. పుష్యార్క యోగం ఉన్న రోజు బంగారం కొనుక్కున్న, వెండి కొనుక్కున్న త్వరలోనే బంగారము, వెండి రెట్టింపుగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైనా ఉన్న ఇల్లు మారి కొత్త ఇంట్లోకి వెళ్ళాలంటే పుష్యార్క యోగం ఉన్న రోజు వెళ్ళాలి. అద్దె ఇల్లు మారటానికి ఇది చాలా అనుకూలమైన రోజు. ఈరోజు అద్దె ఇల్లు మారి కొత్త ఇంట్లోకి వెళితే వెళ్ళిన తర్వాత అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే గృహారంభము, గృహప్రవేశము, శంకుస్థాపన ఇటువంటివి చేసుకోవటానికి కూడా ఈ పుష్యార్క యోగం విశేషంగా సహకరిస్తుంది. అలాగే నూతన వాహనాలు కొనుగోలు చేయటానికి అడ్వాన్సులు ఇవ్వటానికి పుష్యార్క యోగం చాలా మంచిది. అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరటానికి కూడా పుష్యార్క యోగం అనేది అద్భుతంగా సహకరిస్తుంది. అలాగే పుష్యార్క యోగం ఉన్నప్పుడు కొత్తగా ఏవైనా అగ్రిమెంట్లు చేసుకుంటే చాలా మంచిది. వ్యాపార సంబంధమైన వ్యవహారాల్లో నూతన అగ్రిమెంట్లు చేసుకోవటానికి కూడా ఈ పుష్యార్క యోగం విశేషంగా సహకరిస్తుంది. అయితే కొన్ని పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. మొట్టమొదటిది అప్పు తీసుకోవటం. పుష్యార్క యోగం ఉన్న రోజు అప్పు తీసుకుంటే అప్పు తీర్చడం కష్టమవుతుంది. అలాగే వాద ప్రతివాదములు చేయరాదు. ఎదుటి వాళ్ళతో గొడవలు పడరాదు. అలా గొడవలు పడితే తరచుగా గొడవలు వస్తూనే ఉంటాయి. అసలు పుష్యార్క యోగం అంటే ఏంటి? ఆదివారము పుష్యమి నక్షత్రం కలిసి వస్తే దాన్ని పుష్యార్క యోగము లేదా రవి పుష్య యోగం అనే పేర్లతో పిలుస్తారు. ఈ పుష్యార్క యోగం, రవి పుష్య యోగం సందర్భంగా ఈ విధులు చేసుకుంటే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే ఈ రోజుకి ఇంకో ప్రత్యేకత ఉంది. అదే ప్రదోష వ్రతం. సాయంకాలం త్రయోదశి తిథి ఉన్నప్పుడు శుక్లపక్షమైన బహుళపక్షమైన శివుణ్ణి అర్చన చేయాలి. శివాభిషేకం చేసుకోవాలి. శివ స్తోత్రాలు పఠించాలి. నక్తం ఉపవాసం ఉండాలి. దానివల్ల పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. శుక్లపక్షమైన బహుళపక్షమైన, పౌర్ణమి ముందైనా పౌర్ణమి తర్వాత అయినా ప్రదోష కాలంలో త్రయోదశి ఉన్న రోజు శివుడికి చాలా ఇష్టం. దీన్నే ప్రదోష వ్రతం అనే పేరుతో అందరం జరుపుకుంటాం. శివార్చన చేస్తాం. శివ సంబంధమైన ఆలయ దర్శనం చేసుకుంటాం. దీనివల్ల శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజుకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం ఈరోజు జరుగుతోంది. అహోబిలం క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. నరసింహస్వామి వారికి సంబంధించిన అన్ని పుణ్యక్షేత్రాలలో మొట్టమొదటి స్థానం అహోబిలం క్షేత్రానికి ఉంటుంది. దానికి కారణం ఏంటంటే బ్రహ్మాండ పురాణం తీసుకున్న, స్కాంద పురాణం తీసుకున్న, ఏ ఇతర పురాణాలు తీసుకున్నా పురాణాలన్నీ కూడా మొట్టమొదటి ప్రాధాన్యత అహోబిలం క్షేత్రానికి ఇచ్చినాయి. ఎందుకంటే స్వయంగా నరసింహస్వామి వారు హిరణ్యకశిపుడిని సంహరించిన ప్రదేశము ఈ అహోబిలమే. అహోబిలం పరిసర ప్రాంతాల్లోనే నరసింహస్వామి వారు హిరణ్యకశిపుడిని సంహరించారని బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. అప్పుడు నరసింహస్వామి వారి అద్భుతమైన బల పరాక్రమాలు చూసి దేవతలందరూ కూడా అహోబల అహోబల అంటూ నరసింహస్వామి వారిని కీర్తిస్తే అప్పటి నుంచి అహోబల అనే పేరు, కాలక్రమంలో అహోబిలం అనే పేరు ఈ క్షేత్రానికి వచ్చిందని మనకు బ్రహ్మాండ పురాణం తెలియజేస్తుంది. అహోబిలం క్షేత్రానికి ఉన్నటువంటి అద్భుతమైన ప్రత్యేకత ఏంటంటే నరసింహస్వామి ఇక్కడ 9 రూపాలలో నవనారసింహ క్షేత్రాలనే పేరుతో భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి నవగ్రహ దోషాలను తొలగింపజేసే ఏకైక నరసింహస్వామి ఆలయం అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఇక్కడ 9 రూపాలలో నవనారసింహ రూపాలలో ఉండి నవగ్రహ దోషాలన్నీ నరసింహస్వామి వారు తొలగింపజేస్తున్నారు. అలాగే అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా నరసింహస్వామి వారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఏ శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక పఠించుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. లక్ష్మీ కటాక్ష సరసీరుహ రాజహంసాం పక్షీంద్ర శైల భవనాశమీశం గోక్షీర సార ఘనసార పాటీర వర్ణం వందే కృపానిధిం అహోబిల నారసింహం. ఇది శ్లోకం. ఇది అహోబిల లక్ష్మీ నరసింహస్వామి వారికి సంబంధించిన ధ్యాన శ్లోకం. అహోబిలం క్షేత్రానికి వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవాన్ని దర్శించుకుంటే పరమాద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ఆ క్షేత్రానికి వెళ్ళి నరసింహస్వామిని దర్శనం చేసుకోలేని వాళ్ళు ఇంట్లో దీపారాధన చేశాక ఈ శక్తివంతమైన శ్లోకాన్ని చదువుకోవటం, దగ్గరలో ఉన్నటువంటి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి
స్వామివారికి అర్చన గాని, అభిషేకం గాని చేయించుకోవటం, లేదా దగ్గరలో ఉన్న నరసింహస్వామి ఆలయంలో కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే, ఆ కళ్యాణోత్సవాన్ని దర్శనం చేసుకోవటం ద్వారా కూడా నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఓం నమో నారసింహాయ మంత్రాన్ని ఈరోజు వీలైనన్ని సార్లు పఠించినా కూడా లక్ష్మీ నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. కాబట్టి అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక ఏ శ్లోకాన్ని చదువుకుంటే అహోబిల క్షేత్ర లక్ష్మీ నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఇంకొకసారి చూద్దాము మరి. లక్ష్మీ కటాక్ష సరసీరుహ రాజహంసాం పక్షీంద్ర శైల భవనాశమీశం గోక్షీర సార ఘనసార పాటీర వర్ణం వందే కృపానిధిం అహోబిల నారసింహం. శ్లోకం చదువుకోండి. అహోబిల క్షేత్ర లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. స్వస్తి.